అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.4 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది డిసెంబర్లో 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ 2.4 సదస్సు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సదస్సులో ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు నిర్వహించనున్నారు. ఇక ఇటీవల ప్రధానంగా చర్చిస్తున్న అటు భూ సమస్యలు, హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ, సంక్షేమ పథకాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. 22A జాబితాలో ఉన్న నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు రుణ సమీకరణ, పాత బస్తీ మెట్రో లైన్పై కార్యాచరణకు నిపుణుల కమిటీ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో పాటు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల విస్తరణ తదితర అంశాలపై కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.4 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ఏడాది డిసెంబర్లో 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ 2.4 సదస్సు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సదస్సులో ఫ్యూచర్ సిటీ ఫ్లాట్ ను ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు నిర్వహించనున్నారు. ఇక ఇటీవల ప్రధానంగా చర్చిస్తున్న భూ సమస్యలు, సంక్షేమ పథకాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. 22A జాబితాలో ఉన్న నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు రుణ సమీకరణ, పాత బస్తీ మెట్రో లైన్ పై కార్యాచరణకు నిపుణుల కమిటీ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో పాటు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల విస్తరణ తదితర అంశాలపై కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా వేటిపైన చర్చించే అవకాశం ఉంది? ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ ఎక్కువసేపు జరిగింది. దాదాపు గంటల సేపు దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు కేబినెట్ సమావేశంలో. 2 మంత్రులు మినహా మిగతా మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమం కాసేపటికి ముగిసింది. ఇందులో ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 సంబంధించినటువంటి డిసెంబర్ 7, 8, 9 తేదీలో సదస్సు జరగబోతుంది. ఈ తేదీకి సంబంధించినటువంటిది ఇప్పటికీ ఖరారు అయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినది అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సదస్సు నిర్వహణ ప్రత్యేకమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ఐకాన్ గా నిలవాల్సిన అవసరం ఉంది. అందరూ గుర్తుపెట్టుకునేలాగా ఈ సదస్సు ఉండాలి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది కూడా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో చెప్పారు. అందుకనే దీనికి సంబంధించినటువంటి కమిటీలు అన్ని కూడా ఆర్గనైజింగ్ చేసేందుకు ప్రతి ఒక్కరు దానికి నిర్వహణ కమిటీ కానీ చాలా కమిటీలు ఉంటాయి. ఇది కమిటీకి సంబంధించినటువంటిది వేసుకోబోతున్నారు. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ద్వారా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రగతిని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ టీంతో ఈ సదస్సు జరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను ప్రజలకు చెప్పుకునేందుకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రపంచానికి చాటి చెప్పేలాగా
నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ స్టార్టప్ పరిశ్రమలు సాధించిన విజయాలు, వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో దీంట్లో చర్చించుకున్నటువంటి కాసేపటికే క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో 22A సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అంశం కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 22A జాబితాలో చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినట్లు పరిష్కారాన్ని కనుగొనేందుకు నిమిత్త ఒక అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయిలో ఉంది. త్వరలోనే దానికి రాష్ట్రంగా రైతాంగానికి కానీ ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా దానికి మార్గాన్ని కనిపెట్టే వాళ్ళని కూడా చూశారు. అదే సమయంలో గాంధీ సరోవరు మూసి ప్రాజెక్టు నిర్మాణం పురోగతి మీద కూడా చాలాసేపు డిస్కస్ జరిగింది. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి కానీ అదే సమయంలో విదేశాల నుంచి కూడా కొంత నిధులు సేకరణ జరుగుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి ఫేజ్ లో అఫ్జల్గంజ్ వరకు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు. ఇప్పటికీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా చెప్పారు. మూసీ ప్రాజెక్టు నిర్మాణ పురోగతి మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇంకా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి దానికి సంబంధించి 21 ఏళ్లు కుదిస్తూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి, కేంద్రానికి మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా చేయాలని కూడా అనుకున్నారు. అది విదేశాలకు ముఖ్యమంత్రి వెళ్ళబోతున్న నేపథ్యంలో వెళ్ళొచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశం 1-2 రోజులు పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. అది జస్ట్ చర్చ జరిగింది. ఇక మౌలిక వసతులకు సంబంధించినటువంటి విషయంలో ల్యాండ్ పూలింగ్ విధానం మీద కూడా చర్చ జరిగింది. ఇందులో 60% మేర ప్రయోజనం రైతులకి కలిగించేలాగా ఒకప్పటిలాగా బలవంతంగా గుంజుకొని వాళ్ళకి ఏదో ఇష్టానుసారంగా కొంత రేట్ ఇచ్చి వాళ్ళకి ఇష్టం లేకుండా గుంజుకోవడం అనేది పద్ధతి కాదు అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. 60-40 నిష్పత్తిలో దీన్ని ప్లాన్ చేయాలని కూడా ల్యాండ్ పాలింగ్ మీద కొంచెం చర్చ జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMD అధికారులు కూడా దీని మీద కాన్సల్ట్ చేసినట్టుగా చెప్పారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TCIACC వంటి ప్రభుత్వ సంస్థలు దీంట్లో భాగమైనటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. ఇంకా ప్రధానంగా ఇట్లా పలు అంశాల మీద చర్చ జరిగినటువంటి నేపథ్యంలో RTC సంబంధించినటువంటి యూనియన్ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కొంత ఆలస్యం జరిగింది కూడా భావిస్తున్నారు. అదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలి, దీని వద్ద నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. స్పోర్ట్స్ మీద కానీ స్పోర్ట్స్ పాలసీ అంశం మీద కానీ ఇట్లాంటి మీద ముందుకు వెళ్తున్న నేపథ్యంలో యువతకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది, రాజకీయాల్లో భవిష్యత్తులో రావడానికి ఇది మార్గం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ప్రధానమైనటువంటి దృష్టి చేసినట్టుగా అర్థమవుతుంది. ఇట్లా పలు అంశాల మీద ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. మరిన్ని విషయాలు కాసేపటి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. మంత్రులతో కూడినటువంటి క్యాబినెట్ లో కొంతమందితో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దీంట్లో మరిన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నరేందర్.